ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము అంటే వాక్యమై ఉన్న దేవుడు ఒకడు ఉన్నాడు, వాక్యము కాని దేవుడు కూడా ఒకడు ఉన్నాడని అర్థం అక్కడ. దేవునికి స్తోత్రం. అంతేగా, వాక్యము దేవుడై ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము ఎవరి యొద్ద ఉండెను? దేవుడు ఉన్నాడు, దేవుని దగ్గర వాక్యం ఉంది, ఆ వాక్యం కూడా దేవుడై ఉంది. అంటే వాక్యమై ఉన్న దేవుడు ఉన్నాడు అంటే వాక్యము కాని దేవుడు కూడా ఉన్నాడు. ఆయన ఎవరు? తండ్రి. మరి వాక్యమై ఉన్న దేవుడు ఎవరు? కుమారుడు. 14వ వచనంలో ఇప్పుడు నేను చెప్పింది యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివాము. ఇప్పుడు 14వ వచనంలో చదివితే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును అని